నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి రైతు ప్రదర్శన ఎట్లా సాగుతుంది, రైతు ప్రదర్శనలో ఏ అంశాలని అధికారులు పొందుపరిచారు, ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రైతు మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 130 స్టాల్స్ని ఆర్గనైజ్ చేసింది. ఈ స్టాల్స్లో ఈ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు వ్యవసాయ దాని అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి విప్లవాత్మక మార్పులు, కొత్త కొత్త పరికరాలు, కొత్త కొత్త వంగడాలు, అట్లాగే పలు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా రైతుల వద్ద ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. మాట్లాడాలి అన్న, ఇక్కడ నుంచి వచ్చింది రామారెడ్డి మండలం వచ్చిన కన్నప్పుడు తండ. ఎట్లా అనిపిస్తుంది ప్రదర్శన? పర్వాలేదు, బాగా ఇలానే గవర్నమెంట్ తరఫు నుంచి రైతులకు మోటివేషన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. కొత్త కొత్త పొడే కూడా తెలుస్తుంటాయి మనకు, రైతులకు ఇంకా మనకు తెలియని సమాచారం తెలుస్తుంది. కొత్త కొత్త వంగడాలు కావచ్చు, కొత్త కొత్త పరిశోధనకు సంబంధించినటువంటి చాలా అంశాలని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. మాట్లాడచ్చు ఎట్లా అంటే రైతులు మీరు చెప్తున్నటువంటి అంశాలని వింటున్నారా, వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకి అర్థమవుతుంది సార్. చాలా మంది వస్తున్నారు సీడ్ సెల్లింగ్ కోసం. అయితే మేము ఇస్తున్నాం, రుద్రి స్టేషన్ నుంచి ఉన్నామని వాళ్ళు వస్తున్నారు, అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తున్నారు. వరికి సంబంధించిన రైతులు ఎక్కువ మంది వస్తున్నారు. అవును, వరికి సంబంధించి ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే ఎక్కువ మందులు వాడకుండా మంచి పంట మాకు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము అలాంటి వెరైటీస్ 2 తీసుకొచ్చాము ఇక్కడికి, చాలా మందికి చెప్తున్నారు, వాళ్ళు చాలా మంది వచ్చి అడిగి వెళ్తున్నారు సార్. సో ఇట్లా పెస్టిసైడ్స్ వాడకుండా పంటలను ఎట్లా తీయడం అనేటువంటి దాని మీద అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేస్తారు. మనతో మాట్లాడదాం. ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు, అందరితో మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇట్లా రైతులు నిన్నటి నుంచి ప్రదర్శన నడుస్తుంది, రైతులు వస్తున్నారు, ప్రధానంగా వాళ్ళు మీకు చెప్తున్నటువంటి అంశాలు ఏంటి, మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు? పసుపుకు సంబంధించి మనకు ఐకుర్కిపిన్ రకాల మీద చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా అధిక దిగుబడి వచ్చే రకాలు కానీ, డ్రై రికవరీ ఎక్కువ ఉండే రకాలు కానీ, వాటి గురించి రైతులు ఎక్కువ తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కొంచెం విత్తనం కూడా ఎట్లా తీసుకుంటే బాగుంటుంది, ఎలా సాగు చేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు విత్తుకోవడం నుంచి మనం హార్వెస్టింగ్ చేసుకునే వరకు పసుపు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద చాలామంది రైతులు రావడం జరిగింది. మన దగ్గర నుంచి ఇక్కడ వాటి గురించి కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది. పసుపు పంట ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి ఒక అంశంగా ఉంది. సో ఈ సమయంలో రైతులు ఎక్కువ కాలం పండించి తక్కువ లాభాలు పొందుతున్నటువంటి ఒక చర్చ నడుస్తుంది చాలా ఏళ్ళుగా. సో అట్లాంటి రైతుల కోసం, అట్లా రైతులు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు వారికి ఏదైనా కొత్త తరహా వంగడాల్ని వాళ్ళు ప్రజెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మనకు ఈ అధిక కురుక్కుమిని ఉండే రకాలు ఇప్పుడు సాగు చేసినట్లయితే మనకు కొంత ఈ మార్కెట్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఎగుమతుల పరంగా చూసినట్లయితే మనకు దిగుబడి కాకుండా ఐకుర్కుమిన్ ప్లస్ నూనె, దాంట్లో ఒలియోరెజిన్ అనేది ఉంటుంది, దాని పరంగానే ఎక్కువ ఎగుమతులు అవుతున్నాయి. కాబట్టి మనకు ఫ్యూచర్లో తప్పనిసరిగా ఓన్లీ దిగుబడే కాకుండా కుర్కుమిను మరియు నూనె ఎక్కువ ఉండే రకాలని సాగు చేసినట్లయితే రైతులకు కొంత ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా రైతులు ఆలోచన చేసి వీటి గురించి తెలుసుకొని కొంత ఈ పాత రకాలని రిప్లేస్ చేసి కొత్త రకాలను సాగు చేసినట్లయితే కొంత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇటు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున కూడా దాదాపు పసుపుకు సంబంధించినటువంటి కొత్త కొత్త వంగడాలని ఈ యొక్క ప్రదర్శనలో ఏర్పాటు చేసి మనం చూడొచ్చు. విజువల్స్లో దాదాపు 30 రకాల పసుపు వంగడాలని, అది కూడా స్వల్పకాలిక సమయంలో రైతులు పండించుకునేటువంటి అవకాశం ఉండేలాగా వీటిని తయారు చేసినట్టుగా చెప్తున్నారు. రైతులు ప్రధానంగా ఏం ఆశించి ఈ స్టాల్స్కి వస్తున్నారు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో మార్కెటింగ్ శాఖ డీడీ గారు మనతో ఉన్నారు, మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్టాల్లో మన స్టాల్కి సంబంధించి మార్కెటింగ్ శాఖకు సంబంధించిన స్టాల్ ద్వారా రైతులకు ఏం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో? ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు మహోత్సవంలో భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మన నిజామాబాద్ జిల్లా ఎర్స్ట్వెల్ జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లలో వచ్చేటువంటి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని రకాలుగా ఇప్పుడు సుమారుగా 30 రకాల మార్కెట్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు వివిధ మార్కెట్ యార్డ్లకు రావడం జరుగుతుంది. ఆ క్వాలిటీని అనుసరించి ఈరోజు ఉన్నటువంటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, రైతులకు క్వాలిటీ పరంగా ఎఫ్ఏక్యూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చినట్లయితే ఈ రకంగా రేట్లు వస్తాయని చెప్పడం జరుగుతుంది. 14,500 రూపాయలు క్వింటాల్ ఒకంటికి ఉంది. 15,500 కొమ్ములు, పసుపు కొమ్ములు ఫస్ట్ క్వాలిటీ ఈ విధంగా ధరలు రావడం జరుగుతుంది. మండ అంటే ఇది గోలా వెరైటీ 14,500. ఈ విధంగా మనం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ విధంగా
ఎవరైతే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు పాటించి తీసుకొచ్చి బాగా ఆరబెట్టి తీసుకొట్లయితే ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులకు మా శాఖ తరఫున ఖచ్చితంగా ఇది ఒకటే కాకుండా మార్కెట్ యార్డుకి అమ్మకానికి తీసుకొచ్చేటువంటి ప్రతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా శుభ్రపరుచుకొని ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్లయితే ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా దీన్ని గమనించి మార్కెట్ యార్డుకు వచ్చి అమ్ముకొని వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్టమైన ధర పొందాలని ఈ విధంగా సూచిస్తున్నాం. చాలా మంది రైతులు కూడా వచ్చి మాట్లాడడం ఇలాంటి ప్రదర్శన గతంలో ఎప్పుడన్నా చూసినా? ఎప్పుడు లేదు, ఇది ఫస్ట్ ఇట్లా ఇన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం, ఇన్ని ఉత్పత్తులు ఒక్క దగ్గర మరి చూస్తేనే కదా జ్ఞానం వచ్చేది. మనం చూడక ఏదో ఒకటి ఎప్పటి పాత పద్ధతులు నడితే బాగుండేవి కదా. ఇప్పటి జరిగే దునియా ఇప్పటి వీళ్ళు వయసును బట్టి స్కూల్ పిల్లలు ఎట్లున్నారో వ్యవసాయం కూడా ముందుకు పోవాలంటే కొన్ని నేర్చుకోవాలి. ఇట్లా చూస్తే మీరు చూపించారు కాబట్టి ఇవన్నీ మనకు కూడా కొన్ని పరికరాలు మనకు కూడా తెలిసి రావాలి. ఇంతకుముందు తెలివై ఇవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గంభీరావుపేట నుండి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చినాము. అయితే ఇటువంటి స్టాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు అవగాహన పెరుగుతుంది. ఏది వేస్తే ఏది పండుతుంది, ఏది పండదు, దాని గురించి కొంచెం తెలుస్తుంది. మళ్ళీ శాస్త్రవేత్తలు వాళ్ళు సూచనల ద్వారా మాకు కూడా కొంచెం అవగాహన కలుగుతుంది. ఏ పంటలు వేస్తే మంచిగా ఉంటుంది, ఏ పంటలు వేస్తే మంచిగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇటువంటి స్టాళ్ళు ప్రతి ఇయర్ ఒక 2 times ఏర్పాటు చేయాలి. ఇలాంటి ప్రదర్శనల ద్వారా రైతుల్లో కొంచెం మార్పు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మేము ఇంతవరకు రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు కొంచెం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చే వాళ్ళకి మేము పోయి మా ఊరు విలేజ్కి వెళ్ళి చెప్తాం. మళ్ళీ ఇంకో ఇద్దరిని మాతో ఎంబడి తీసుకొచ్చి మళ్ళీ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ తొలగొస్తాం. హార్మోన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎట్లా సరే రెగ్యులర్గా మీరు రైతులకు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లాంటి ప్రదర్శనల ద్వారా రైతుల్లో కొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. రైతులందరూ ఈ కార్యక్రమం చేపట్టి నిన్నటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 5 నుంచి 6 వేల మంది సందర్శించారు. అందులో చాలా మంది మాకు ఇటువంటి కార్యక్రమాలు మండల స్థాయిలో కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. పెట్టుబడి తక్కువ చేస్తూ దిగుబడి ఎక్కువ పొందే ఒక మార్గాన్ని, మంచి విత్తనాల్ని అందిస్తూ రైతులకు మంచి ఒక ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సో ఇట్లా రైతులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్లో రకరకాల పనిముట్లు కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, ఇతర అంశాల మీద అవగాహన కల్పించుకుంటున్నారు. ఇట్లా ఆర్గానిక్ ప్రాజెక్ట్స్ పట్ల ఇట్లా రైతుల అవగాహన ఉందంటారా? రైతులు ఏంటంటే మ్యాక్సిమం ఆర్గానికే కోరుకుంటున్నారు. ఇక ముందు మనము పూర్వంగా ఎట్లా ఏ విధంగా అయితే ఇది చేసినామో మళ్ళీ అదే విధంగా ఆర్గానిక్గా మనం ఇది చేసుకున్నాం. ఫర్టిలైజర్ అది సీడ్ బాగా ఇదైపోతున్నది. అందుకొరకే ఆర్గానిక్గా ఇది చేద్దామని చెప్పేసి దీన్ని డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన రైతుల్లో ఈరోజు చాలా కలుగుతుంది. మహేష్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సరే చెప్పండి, రైతు మహోత్సవం ప్రధాన ఉద్దేశం ఏంటి? 10 ఏళ్ల నుంచి రైతు మహోత్సవాలు లేవు, రైతు సదస్సులు లేవు, రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలే. మైక్ పట్టుకుంటే రైతులని గొగ్గలు పెట్టిన కేసీఆర్ కూడా రైతులకి అనుకున్నంత చేయలేకపోయాడు. రైతుల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది. రైతులు చిత్తశుద్ధితో ఓటేశారు కాబట్టి అధికారంలోకి వచ్చాం. మా బాధ్యత ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం. వ్యవసాయదారులందరూ ఆదుకోవాలి, వారికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పంచాలి, తక్కువ వ్యయంతో తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కొత్త టెక్నాలజీ వారికి పంచాలనే ఉద్దేశంతో రైతు సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సులో రైతులకి సైంటిస్టులు, వైస్ ఛాన్సలర్లు, అధునాత టెక్నాలజీలో తర్ఫీదు పొందినటువంటి అధికారులు ట్రైనింగ్ ఇస్తారు. ప్రభుత్వం తరఫున వారికి ఏదైనా ఆ వంగడాలకు, ఆ పరికరాలకు సంబంధించి సబ్సిడీ అందించేటువంటి అవకాశం డెఫినెట్గా ప్రతి దాంట్లో సబ్సిడీ ఉంది. రైతులు వాడుకోవాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు అధునాత టెక్నాలజీ ఉంది, కొత్త వంగడాలు వచ్చాయి, కొత్త మెషినరీ వచ్చింది. 4-5 వ్యక్తులు చేసే పని ఒక చిన్న మెషినరీతో చేసేటువంటి సదుపాయం ఇలా టెక్నాలజీ ద్వారా వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. రైతులకి మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాం, రైతులకు అవగాహన కలిగించాలి. ఇలాంటి టెక్నాలజీ వచ్చింది, ఇలాంటి పరికరాలు మార్కెట్లో ఉన్నాయి, తీసుకోవాలని అవగాహన కలిగిస్తే వారు ఉపయోగించుకుంటారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల ఫెసిలిటీస్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా మహేష్ కుమార్ కూడా చెప్తున్నారు. నమస్తే అండి రైతు సోదరులందరికీ. మేము షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వచ్చి గత 15 సంవత్సరాలుగా కూడా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ అధిక దిగుబడులు సాధించేలా తోడ్పడుతుంది. రైతులందరూ కూడా ఫర్టిలైజర్ ఎక్కువ వాడి భూమిని పాడు చేసుకోవడం కానీ, కోతకు గురవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మా కంపెనీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వచ్చేసి విరాట్ బ్రాండ్ మీద రన్ అవుతుందండి.
విరాట్ బ్రాండ్ వచ్చేసి మూడు ప్రోడక్ట్లు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి మేజర్గా సిఎంఎస్ అండి, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఇంకోటి వచ్చేసి పొటాష్ వచ్చేసి ఫ్రమ్ మొలాసిస్ అండి 14.5%. ఇంకోటి వచ్చేసి విరాట్ ప్రోమ్ అంటే ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్, ఫాస్ఫరస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఇవన్నీ కూడా మేము ఏంటంటే కంపెనీ కేవలం రైతులకి నాణ్యమైన ఉత్పత్తులు అందించి వాళ్ళు అధిక దిగుబడులు సాధించాలి అనే అదో తోడ్పడటంతో పాటు దానికోసం అని చెప్పేసి కంపెనీ అనేది ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. విఏఎల్ కంపెనీ వాళ్ళది ఏదైతే జనని అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో చాలా బాగా పనిచేస్తుంది. ఇది 3 kg ఎకరానికి ఉంటుంది. ఇది మొగి పురుగు ఏదైతే ఉన్నదో ఆ మొగి పురుగుని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్కువ రోజులు వరి పొలం మీద ఏదైతే మనం ఉపయోగిస్తామో ఎక్కువ రోజులు దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఆఫీసర్లకు కానీ కన్సల్ట్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన జీడిపి 51% మనం దాని మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ టాల్స్ పెట్టడం జరిగింది. యువకులు కూడా జాబ్స్ చేసేవాళ్ళు కొందరు మానేస్తూ ఉన్నారు, కొందరు అగ్రికల్చర్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోత్సహించినట్టు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సీడ్స్ ఏది బెస్ట్ సీడో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ప్రొఫెసర్ వచ్చి చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్పాము. మన అగ్రికల్చర్ యంగ్స్కు, ఆఫీసర్లకు, గర్ల్స్కు వాళ్ళందరికీ చెప్పాము, మీరు ప్రొఫెసర్లు చెప్పింది వినండి, మంచిగా అవగాహన చేసుకోండి, రైతుల దగ్గరికి పోయి చెప్పండి, సూచనలు ఇవ్వని చెప్పడం జరిగింది. మీకు ఇంకా అవగాహన కాకుంటే మళ్ళీ ఒక క్లాస్ చేసి తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అధికారులకు అవగాహన చేసుకోమన్నాము, రైతులకు అవగాహన చేసుకున్నామన్నాము. ఇవన్నీ చూసుకుంటూ ఎక్కడైనా కానీ ఏది బెస్ట్ సీడు, ఏది పండిస్తే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందని అవన్నీ ఆలోచించి చేయాలని చెప్పండి. రైతు సదస్సు పెట్టినందుకు గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నిజామాబాద్లో ఇటువంటి ప్రోగ్రాం జరగడం రైతులందరికీ మంచి ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే పెట్టేసి రైతులందరినీ ప్రోత్సహించాలని చెప్పేసి గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. ఇది పెట్టినందుకు గవర్నమెంట్కు మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాం. కొత్త పరికరాలు కానీ కొత్త వంగడాల సంబంధించిన అవగాహన మీకు వచ్చింది. కొత్త వంగడాలు చాలా చెప్తున్నారు. మిషనరీలు కూడా లేటెస్ట్ వచ్చినాయి. ఇప్పుడు రైతులకు చాలా ఉపయోగపడే మిషన్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచి రైతులకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది ఈ ఎగ్జిబిషన్ అనేది. ఇటువంటి ఎగ్జిబిషన్లు ప్రతి జిల్లాలో మండల హెడ్ క్వార్టర్లు పెడితే కూడా బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా బాగుంది. ఇలాంటి ప్రోగ్రాం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కానీ రైతుల తరపున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. గత 15-20 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ ఇలాంటి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ చూసడం ఇదే ఫస్ట్ టైము. ఇన్ని రకాల విత్తనాలు కానీ, ఇన్ని రకాల ట్రాక్టర్లు కానీ, ఇన్ని రకాల ఆవులు కానీ, గొర్రెలు కానీ, పిట్టెల్ని ప్రతి దానికి ఈరోజు పెట్టడం జరిగింది. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి పెట్టడం ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఇంత పెద్దది ప్రోగ్రాం ఇది ఫస్ట్ టైం. 4 జిల్లాల నుండి రైతులు వచ్చి మాట్లాడడం కానీ, చేయడం కానీ, మళ్ళీ ప్రతి దానికి సంబంధించిన వ్యవసాయం సంబంధించింది ప్రతి దానికి అర్థమయ్యేటట్టు ఇట్లా ప్రోగ్రాం పెట్టిరు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నేను సిద్దిపేట డిఓని. మాకు FM కింద ₹1 బడ్జెట్ శాంక్షన్ అయింది. మేము మ్యాక్సిమం బుక్ చేసాము. 83 lakhs వరకు డీడీస్ తీసాము. అంటే దాంట్లో 53% సబ్సిడీ కింద క్లెయిమ్ అయింది. టోటల్ స్టేట్లో మాది హైయెస్ట్ ఉంది. దాంట్లో మాకు 4 ట్రాక్టర్స్ వచ్చినాయి. 4 ట్రాక్టర్స్ బుక్ అయిపోయినాయి. 4 బెనిఫిషరీస్ కూడా ప్రోగ్రామ్కి తీసుకొని వచ్చాము. అందరు ఉమెన్ ఫార్మర్స్. వీళ్ళు చాలా హ్యాపీ. మాకు VST వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యారు. వెంటనే డీడీస్ తీసేయంగానే ప్రొసీడింగ్ తీసుకున్నారు. మాకు డెలివరీ కూడా ఇచ్చేస్తున్నారు. మంచిగా వేసిర్రు, అన్ని బాగానే వేసిర్రు. స్టాల్స్, యంత్రాలు, సీడ్స్ అవన్నీ బాగానే వేసిర్రు. దాని ద్వారా తెలంగాణ రైతులకు కావాల్సినది ఏమందంటే ఒకటి విత్తనాలు సబ్సిడీ ఇచ్చి దానికి ప్లస్ మద్దతు పండించిన పంటకు రైతుకు మద్దతు ధర కల్పిస్తే ఇంకా రైతు కష్టపడి పండించగలుగుతారు. ఈ గిట్టుబాటు ధర ఇస్తే ఇంకా రైతు కష్టపడి పండించగలుగుతాడు. ఏది మేము అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, ఈ సబ్సిడీ ఆ సబ్సిడీ అని కాకుండా ఒక గిట్టుబాటు ధర అనేది ఇస్తే మంచి రైతు కష్టపడి పనిచేసి దానికి ఫలితం పొందడం అనేది నా ఒక ఆకాంక్ష సార్. చాలా మంది రైతులు చెప్తున్నారు ఇట్లాంటి ప్రదర్శన తాము గతంలో చూడలేదని. ఇంత పెద్ద ప్రదర్శన, ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఎప్పుడు కూడా రైతులను తాము తిలకించలేదు. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తే రైతులకు
వ్యవసాయ రంగంలో అట్లాగే దాని అనుబంధ రంగాలు వస్తున్నటువంటి మార్పుల మీద ఎప్పటికప్పుడు అవగాహన కలుగుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి రైతు ప్రదర్శన ఏదైతే ఉందో, రైతు ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో, రైతు మహోత్సవం ఏదైతే ఉందో అయితే ప్రస్తుతం రైతులను ఆకట్టుకుంటుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క రైతు మహోత్సవంలో రకరకాల ప్రోడక్ట్స్ 130 స్టాల్స్ ద్వారా రైతులకు వివరించేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో తద్వారా రైతులకు కొంత అవగాహన కల్పించాలి. పంటల మార్పు, వ్యవసాయ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పంటలను ఎట్లా మార్చాలనేటువంటి విషయాల మీద కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద నిజామాబాద్లో జరుగుతున్నటువంటి రైతు మహోత్సవం అయితే ప్రస్తుతం గ్రాండ్గా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో రైతులు, వేలాది మంది రైతులు ఇక్కడికి వచ్చి రకరకాల అంశాలను నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్లో జరుగుతున్నటువంటి రైతు మహోత్సవానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.